ప్రైజ్ ద లార్డ్. యేసు నామమే జయము. మన రక్షకుడు మన విమోచకుడైన యేసుక్రీస్తు అతి పరిశుద్ధమైన నామంలో అందరికీ వందనాలు. చిన్న ప్రార్థన ద్వారా రాత్రికాల వాక్య భాగం ధ్యానించుకుందాము. పరిశుద్ధుడ మహాగణుడు అయిన దేవ యేసయ్య సర్వాధికారినైనా మీకే వేలది వందనములు కృతజ్ఞతాస్తుతి స్తోత్రం చెల్లించుకుంటున్న దేవ రాత్రికాల సమయంలో ప్రభు వాక్య భాగం ధ్యానిస్తుండగా వాక్య భాగం మాకు అర్థమార్కులు సహాయం చేసి మీ కృపలో బలపరిచి మీకు మాదిరిగా మమ్మల్ని నడిపించి మీ చిత్తం మా జీవితంలో జరిగించామని చిన్న ప్రార్థన యేసు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్ ఆమెన్. యోబు గ్రంథం 5వ అధ్యాయం 9వ వచనము. ఆయన పరిశోధింపజాలని మహాకార్యములు లెక్కలేనని అద్భుత క్రియలను చేయువాడు. ఆమెన్. దేవుడి వాక్య భాగం దీవించును కాక. ప్రభునందు ప్రియులారా, ఇక్కడ వాక్య భాగాలు గమనించినట్లయితే ఆయన పరిశోధింపజాలని మహాకార్యములను లెక్కలేనని అద్భుత క్రియలను చేయువాడు. అదేవిధంగా వాక్య భాగంలో గమనించినట్లయితే యోబు గ్రంథం 9వ అధ్యాయం 10వ వచనంలో ఎవడను తెలుసుకొనలేని మహత్తైన కార్యములను లెక్కలేనని అద్భుత క్రియలను ఆయన చేయుచున్నాడు. కీర్తన గ్రంథం 40వ అధ్యాయము 5వ వచనము. యెహోవా నా దేవా, నువ్వు మా ఎడల జరిగించిన ఆశ్చర్య క్రియలను, మా ఎడల నీకున్న తలంపులను బహు విస్తారములు. వాటిని వివరించి చెప్పేదని అనుకుంటున్నా, అవి లెక్కకు మించి ఉన్నవి. నాకు సాటి అయిన వాడొక్కడునూ లేడు. రోమీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 33వ వచనం. ఆహా, దేవుని బుద్ధి జ్ఞానముల బాహుళ్యం ఎంతో గంభీరము, ఆయన తీర్పులు శోధింపనంత అసఖ్యములు, ఆయన మార్గములెంతో అగమ్యములు. యెషయా గ్రంథం 40వ అధ్యాయం 28వ వచనం. నీకు తెలియలేదా, నువ్వు వినలేదా? భూ దిగంతమును సృజించిన యెహోవా నిత్యుడగు దేవుడు. ఆయన సొమ్మసిల్లుడు, అలీయుడు. ఆయన జ్ఞానమును శోధించుట అసాధ్యము. కీర్తన గ్రంథం 104వ అధ్యాయం 24వ వచనం. యెహోవా నీ కార్యములు ఎన్ని విధములుగా నున్నవి, జ్ఞానం చేత నువ్వు వాటిని నిర్మించితివి, నువ్వు కలగజేసిన వాటితో భూమి నిండి ఉన్నది. కీర్తనల గ్రంథం 106వ అధ్యాయం 2వ వచనం. యెహోవా పరాక్రమ కార్యములను ఎవడు వర్ణింపగలడు? ఆయన కీర్తి అంతటిని ఎవడు ప్రకటింపగలడు? కీర్తన గ్రంథం 111వ అధ్యాయం 2వ వచనం. యెహోవా క్రియలు గొప్పవి, వాటి యందు ఇష్టము గల వారందరూ వాటిని విచారించెదరు. కీర్తన గ్రంథం 139వ అధ్యాయం 14వ వచనము. నువ్వు నన్ను కలగజేసిన విధము చూడగా భయమును ఆశ్చర్యము నాకు పుట్టుచున్నవి. అందును బట్టి నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. నీ కార్యములు ఆశ్చర్య కార్యములు. ఈ సంగతి నాకు బాగుగా తెలిసి ఉన్నది. చివరిగా ఒక మాట. ప్రకటన గ్రంథం 15వ అధ్యాయం 3వ వచనము. వారు ప్రభువా, దేవా, సర్వాధికారి, నీ క్రియలు ఘనమైనవి, ఆశ్చర్యమైనవి, యుగములకు రాజా, నీ మార్గములు న్యాయములు సత్యములై ఉన్నవి. ఆమెన్. దేవుడి వాక్య భాగం దీవించును గాక. చిన్న ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధుడ ప్రేమగల దేవేశానని మీరు ఇచ్చిన వాక్యదానాన్ని బట్టి కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాను తండ్రి. మీరు ఆశ్చర్యకరం మహాత్మైన కార్యాలు చేయ దేవుడే ఉన్నారు ప్రభావం. దాన్ని బట్టి కృతజ్ఞతలు చెల్లించుకుంటూ మీ ప్రేమ కృపను మమ్మల్ని నిరంతరం కాచి కాపాడమని చిన్న ప్రార్థన చేస్తున్నాము. అడిగి పెట్టుకుంటున్నాను తండ్రి. ఆమెన్ ఆమెన్.